గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఎస్ సెటిల్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిపోయాయి కాబట్టి హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా పూర్తి చేయాలి, దాంట్లో అసలు ఏ వివరాలు నింపాలి, కొంచెం గతంలో దానికంటే ఈసారి దాంట్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మీ అందరికీ తెలిసిందే, ముందుగా విద్యార్థి పూర్తి పేరు ఇక్కడ రాస్తాము, తర్వాత తరగతి, మనకు ఉన్నది ఒకటే సెక్షన్ అయితే ఏ సెక్షను, ఇక విద్యార్థి యొక్క వరుస సంఖ్య నామినల్స్లో ఆ పిల్లాడి పేరు అంటే రిజిస్టర్లో ఎక్కడుందో ఆ నెంబర్ వేస్తాము. ఇక అడ్మిషన్ నెంబర్ ఇక్కడ రాస్తాము, అపార్ ఐడి, పెన్ నెంబరు, ఇక నేమ్ ఆఫ్ ది స్కూల్, యూడైస్ కోడ్, విద్యా సంవత్సరం 2026-27. సో ఇవి నోట్ చేసేస్తాం. దీని తర్వాత మనం పూర్తి చేయాల్సింది స్టూడెంట్ యొక్క ప్రొఫైలు. దాంట్లో విద్యార్థి పేరు, విద్యార్థి యొక్క ఆధార్ సంఖ్య, మాతృభాష తెలుగే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనకు ఉంది కాబట్టి దాన్ని నోట్ చేస్తాము. అవసరమైతే ఒక ఫోటోగ్రాఫ్ చిన్నది విద్యార్థిది ఇక్కడ మనం అంటించాలి. అలాగే మోల్స్, ఏ మోల్ ఆంది అని రాస్తాం కదండి, అలాగే ఏ మోల్ ఆంది ఇలా మనం నోట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఎలాగో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్తవర్గం ఇవన్నీ నోట్ చేశారు కాబట్టి మనం ఇది నోట్ చేస్తాము. అలాగే విద్యార్థి యొక్క ఎత్తు బరువు ఆల్రెడీ మనం ఇప్పటికే మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని నమోదు చేయాలి. ఇక్కడ బిఎంఐ అడిగారు, మన స్మార్ట్ ఫోన్లో ఏ స్మార్ట్ ఫోన్లో కొట్టినా బిఎంఐ ఈజీగా చెప్పేస్తుంది. అయితే విద్యార్థి యొక్క బరువుని కేజీల్లోనూ, అలాగే విద్యార్థి యొక్క ఎత్తుని సెంటీమీటర్లో కొలవండి. అప్పుడు మాత్రం ఇంచుల్లో కొలిస్తే అది చేంజింగ్ ఉంటుంది, కానీ బెటర్ వే ఏంటంటే కేజీల్లోనేమో బరువు, అలాగే ఎత్తునేమో సెంటీమీటర్లో కొలవండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇక మిగతా డీటెయిల్స్ మీరు బాగానే, మిగతా అన్నీ కూడా మీకు తెలిసినవి ఇక్కడ అన్నీ కూడా నమోదు చేస్తారు. బిఎంఐకి సంబంధించి ఇక్కడ విద్యార్థి అండర్ వెయిటా, నార్మలా, ఓవర్ వెయిటా, ఒబేసిటీయా, ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ అనేది మనం ఈ రకంగా నిర్ధారిస్తాము మనకు వచ్చిన పాయింట్ని బట్టి. ఇక దీని తర్వాత గత సంవత్సరం విద్యార్థికి సంబంధించి వచ్చినటువంటి మార్కులన్నింటినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. అలాగే విద్యార్థి సాధించినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ పైన తల్లి లేదా తండ్రి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంది. ఇక ఈ సంవత్సరం కొత్తగా ఇన్పుట్ చేసింది ఏంటంటే జిఎఫ్ఎల్ఎన్కి సంబంధించి గతంలో మనకి ఫస్ట్ బేస్ లైన్ సర్వే నిర్వహించారు, అలాగే ఎండ్లైన్ సర్వే కూడా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి మార్కులను అడిగారు. తెలుగులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ స్టేజ్లో ఉన్నాడు. స్టేజ్లో అంటే తెలుసు కదండి మనకి, స్కైయా, మౌంటైనా, స్ట్రీమా అనేది మనకు తెలుసు. స్కై అనేది హైయెస్ట్, మౌంటైన్ అనేది మిడ్ యావరేజ్ లాంటిది, స్ట్రీమ్ అనేది మనకి బిలో యావరేజ్. కాబట్టి మార్క్స్ బేస్ లైన్లో ఎన్ని వచ్చాయి, ఎండ్ లైన్కి ఎలా మార్పు జరిగింది, అలాగే ఇంగ్లీష్లో కూడా లాంగ్వేజ్ దీంట్లో కూడా ఎలా జరిగింది, అలాగే మ్యాథ్స్లో కూడా ఏ రకంగా జరిగింది అనేది మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంది. ఇది కొత్తగా ఇచ్చినటువంటి మార్పు, దీన్ని గమనించాలి. ఇక ఇది గతంలో ఉన్నదే, తల్లికి వందనం పడిందా లేదా, ఎంత బెనిఫిట్ పొందారనేది. ఇక ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు లేదా తరగతి ఉపాధ్యాయుని సంతకం, తర్వాత తల్లి లేదా తండ్రి యొక్క సంతకం ఇక్కడ తీసుకుంటాం. దీంతో స్టూడెంట్ ప్రొఫైల్ పూర్తవుతుంది. ఇక దీని తర్వాత మనం నమోదు చేయాల్సింది మీ అండ్ మై సరౌండింగ్స్. దీనికి సంబంధించి నేను నా పరిసరాలకు సంబంధించి విద్యార్థికి మనం పూర్తి చేయాల్సింది. దిస్ ఈజ్ అనగానే ఇక్కడ పేరు ఒకటే రాసి వదిలేయడం కాదండి. దిస్ ఈజ్, నేను బి సత్య అనేటువంటి ఒక పాప తీసుకున్నాను. ఐ యామ్ బి సత్య, ఐ యామ్ గుడ్ ఎట్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఈ పాప బాగా పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది కాబట్టి ఇది రాశాను. కొంతమంది పిల్లలు బొమ్మలు బాగా వేయచ్చు. సో ఐ యామ్ గుడ్ ఎట్ డ్రాయింగ్, ఐ యామ్ గుడ్ ఎట్ సైక్లింగ్, ఐ యామ్ గుడ్ ఎట్ ప్లేయింగ్, ఇలా ఏదైనా రాయొచ్చు. వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలియచేయాలన్నమాట. కేవలం పేరు ఒకటే రాసి వదిలేయడానికి వీల్లేదు. దీని తర్వాత విద్యార్థి 4th క్లాస్ కాబట్టి నేను 9 years old రాశాను. ఇక్కడ ఏజ్ రాస్తాము. ఇక్కడ మై బర్త్డే ఈజ్ ఆన్, డేట్ ఆఫ్ బర్త్ కాదండి వేయాల్సింది, తారీఖు, నెల. ఇక ఐ లివ్ ఇన్, ఊరి పేరు రాస్తాము. ఇక్కడ ఉంగుటూరు అని రాశాను, మీరు ఉంగుటూరు రాయకలు మీ ఊరి పేరు రాస్తారు. ఇక దీని తర్వాత ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు ఇక్కడ రాయాలి. ఇక వాళ్ళ క్లాస్లో ఉన్నటువంటి ఆ పాపకి లేదా బాబుకి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క పేర్లు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ పాప పెద్ద అయిన తర్వాత టీచర్ అవుతానంది కాబట్టి టీచర్, డాక్టర్ అయ్యేవాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అయ్యేవాళ్ళు ఇంజనీరు, ఏం అవుతానంటే అది మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట, ఐ వాంట్ టు బికమ్ అనేది. సో దీంతో ఇక్కడ మనకి విద్యార్థి యొక్క మీ అండ్ మై సరౌండింగ్స్ పూర్తవుతాయి.
దాని తర్వాత మనం చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ విద్యార్థి యొక్క హాజరు. సో విద్యార్థి యొక్క హాజరు వివరాలు, జూన్లో ఎన్ని రోజులు పనిచేసింది, జూలైలో ఎన్ని రోజులు పనిచేసింది మాత్రమే. ఈ 2 కాలమ్స్ మనం ఫిల్ చేస్తాము. ఇదంతా కూడా ఫస్ట్ సెమిస్టర్ పూర్తి అయిన తర్వాత పూర్తి చేయాల్సింది, కాబట్టి కేవలం ఈ 2 మాత్రం మనం పూర్తి చేస్తాము. తర్వాత మనకి సంశయం వచ్చేది ఇక్కడే కరెక్ట్గా. ఎస్, మనం దేన్ని నోట్ చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు టూల్ 1 5 మార్క్స్ కాబట్టి ఈ విద్యార్థి చాలా బాగా చదువుతాడు, మనం ఆల్రెడీ నమోదు చేశాం కాబట్టి. టూల్ అన్నింటిలో కూడా తెలుగుకి సంబంధించి మంచి మార్కులు సంపాదించాడు. రాత పరీక్షలో 33 మార్క్స్ వచ్చాయి, టోటల్ వచ్చి 48. అలా ఆంగ్లంలో 48 వచ్చాయి, గణితంలో 48 వచ్చాయి, ఈవీఎస్లో వచ్చి 47 వచ్చింది. టోటల్ వచ్చేసి 191 మార్క్స్ వచ్చాయి. బాబు A+లో ఉన్నాడు. ఇది అందరూ రాస్తాము, కానీ ఇక్కడ నుంచి ఏం రాయాలి, ఇది నమోదు చేసిన వెంటనే మనం రాయాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎస్, FA1 మనకు పూర్తయిన వెంటనే FA2కి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలు, SA1కి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలు, అలాగే దానికోసం ఏం చేస్తాడు విద్యార్థి అనేది ఇక్కడ, అలాగే దానికోసం విద్యార్థికి అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి వాటిని మనం నమోదు చేయాల్సి ఉంది. సో మనం ఇక్కడ ఈ విద్యార్థికి సంబంధించి ఏం నోట్ చేశాము, అన్ని మంచి మార్కులు వచ్చినప్పుడు ఇంకేం ఉంది, ద స్కిల్స్ అండ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ షుడ్ బి సస్టైన్డ్ టిల్ FA2. ఇది FA2 దాకా సస్టైన్ చేయగలగాలి. తర్వాత గివింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ సస్టైనింగ్ హిస్ స్కిల్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ టిల్ SA1. ఈ విద్యార్థికి ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్ని మంచి మార్కులు వచ్చాయి కాబట్టి మనం దాన్ని మళ్ళీ SA1కి వచ్చేదాకా కూడా అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ, మ్యాథ్స్లోకి వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, అలాగే లాంగ్వేజ్కి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాము. ఇక దానికోసం విద్యార్థి ఏం చేయాలి, గివింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ థరో చెకింగ్ మస్ట్ బి డన్. రెగ్యులర్ ప్రాక్టీస్ జరగాలి, అలాగే సంపూర్ణమైనటువంటి చెకప్ జరగాలి. అప్పుడు మాత్రం ఈ విద్యార్థి ఇలా సస్టైనబుల్గా ఉండగలుగుతాడు. ఇక దీని పక్కన మనం ఇచ్చాం, దానికోసం మనం ఏం చేయగలం, పుస్తకాలు ఎలాగో మనం ఇస్తాము, పుస్తకాలు ఎలాగో ఉన్నాయి. అవి కాకుండా మొబైల్ ద్వారా మనం గ్రూప్ని యాడ్ చేసి చేస్తాము. న్యూస్ పేపర్ అనేది అందరి పిల్లల దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మొబైల్ అనేది అందరి దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ గ్రూప్స్ మనకు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మనం వర్క్స్ అనేవి ఇస్తాం అనమాట. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ నోట్ చేయాల్సింది ఏంటంటే, ఎస్, ఇది అసెస్మెంట్ అయిన వెంటనే మనం పూర్తి చేయాల్సింది ఉపాధ్యాయుని యొక్క రిమార్కులు. సో ఇది ఒక్క కాలమే మనం చేస్తాము. ఎక్సలెంట్ వర్క్, యువర్ ఆన్సర్స్ వర్ థరో అండ్ వెల్ సపోర్టెడ్. కాబట్టి దీనికి ఇది రాసాం. ఇది ఒకటే రాస్తామా, ఇంకేమన్నా ఉన్నాయా చూద్దాం. ఇది అందరికీ ఒకటే రాస్తే మొనోటనీగా ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ మనకి ఆల్రెడీ 3 నేను రాసింది ఇది పాయింట్. A+ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ 3 ఏదైనా రాసుకోవచ్చు అనమాట. అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్, యూ హ్యావ్ క్లియర్లీ మాస్టర్డ్ ద కీ కాన్సెప్ట్స్, అలాగే వెల్ డన్, యువర్ వర్క్ షోస్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది మనం ఈ 3 అంశాలు కూడా మనం రాసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని మీరు రాసుకునేటప్పుడు వాడుకోండి. ఇక దాంట్లో ఒక పాయింట్ మనం రాసాము. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఉపాధ్యాయుని, తరగతి గది ఉపాధ్యాయుని సంతకం, అలాగే HM గారి సైన్, తర్వాత పేరెంటల్ సైన్. సో ఈ సైన్ తోటి ఈ పక్కన పార్ట్ పూర్తవుతుంది. ఇక విద్యార్థికి ఏ గ్రేడ్ కనుక వస్తే ఏం రాయాలి, ఏ గ్రేడ్ వస్తే ఏం రాయాలి చూద్దాం. విద్యార్థికి ఏ గ్రేడ్ వస్తే జాగ్రత్తగా గమనించండి. ఆన్సరింగ్ ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ మిస్కన్సెప్షన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. ఎందుకంటే పైన సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మార్కులు తగ్గాయి కాబట్టి మనం దీన్ని ఇలా రాస్తాం. ఇక సాల్వింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథ్స్లో మార్కులు తగ్గాయి కాబట్టి మ్యాథ్స్లో, అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ లాంగ్వేజెస్, అలాగే ఈవీఎస్లో మనకి హైపోథైజ్ చేసి రాయగలగటం అనేవి
పిల్లలకి SA1కి వచ్చేసరికి ఇంప్రూవ్ చేస్తామని రాసాము. దానికి కూడా విద్యార్థికి కావాల్సిన ఇంటెన్సివ్ ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ చెక్ ఈజ్ టు బి డన్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనం విద్యార్థి యొక్క లక్ష్యార్థన కోసం వాడేటువంటి అంశాలు. ఇక దానికోసం ఉన్న వనరులు ఏంటి? పుస్తకాలు ఉన్నాయి, అలాగే బాబుకి మొబైల్ ఫోన్లో కూడా మనం పంపిస్తాము. ఇక్కడ చూడండి, మనం దీంట్లో ఇచ్చింది గుడ్ ఎఫర్ట్, ఏ లిటిల్ మోర్ ప్రాక్టీస్ విల్ హెల్ప్ యూ ఎక్సెల్ అనే మాట మనం తెలియజేసాం. ఇంక ఇది ఒకటేనా, ఇంకేమైనా రాయొచ్చా? ఇప్పుడు చూద్దాం. ఎస్, మనం రాసింది ఇది, గుడ్ ఎఫర్ట్, ఏ లిటిల్ మోర్ ప్రాక్టీస్ విల్ హెల్ప్ యూ ఎక్సెల్. ఇది కాకుండా ఇంకా మనం ఏం రాయొచ్చు? ఇదిగోండి, ఇది రాయొచ్చు. ఎలాగా? యూ ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, జస్ట్ చెక్ ఫర్ స్మాల్ ఎరర్స్ నెక్స్ట్ టైం. అలాగే సాలిడ్ అటెంప్ట్, రివ్యూయింగ్ స్పెసిఫిక్ టాపిక్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ వర్క్ అనేది రాయొచ్చు అనమాట. సో ఈ మూడిట్లో ఏదైనా రాయొచ్చు. ఇది ఏ గ్రేడ్ వాళ్ళకి రాస్తాం అనమాట. అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మిగతా పిల్లలు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇక మన మామూలే కింద సంతకాలు, తరగతి ఉపాధ్యాయుని సంతకం, అలాగే HM సైన్, ఇక లాస్ట్లో పేరెంట్స్ సైన్. తర్వాత మరి B+ వస్తే ఎలా రాస్తాం? ఇక దీంట్లో B+ వచ్చిన విద్యార్థికి మనం ఏం చేయాలి, ఎలా రాయాలి? ఇక B+ వచ్చిన విద్యార్థికి రాసేది, ది కాన్సెప్ట్స్ అండ్ ది వే టు రైట్ ది ఆన్సరింగ్ క్వశ్చన్స్ షుడ్ బి రివ్యూడ్ బై FA2. విద్యార్థులు వచ్చిన లోపం ఏంటి? కాన్సెప్ట్స్ సరిగా అర్థం కాకపోవడం కావచ్చు, లేదంటే ఆన్సరింగ్ టు క్వశ్చన్స్ అనేది కొంచెం పెర్ఫార్మెన్స్ పరంగా ఇబ్బంది అయి ఉండొచ్చు. దాన్ని FA2 కల్లా నేను రెక్టిఫై చేస్తాను. ఇది మనకు ఉన్నటువంటి స్వల్పకాలిక లక్ష్యం. మరి దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి? SA1 కల్లా, ఎందుకంటే అక్కడ మోర్ మార్క్స్ ఉంటాయి కాబట్టి, 50 ఉంటాయి కాబట్టి, 50 కాదు 80కి ఉంటాయి కాబట్టి, దట్ మీన్స్ టోటల్ కన్సాలిడేషన్ అంతా కలిపి మనం రెండింటిని టార్గెట్ చేయాలి. స్వల్పకాలిక లక్ష్యాలని టార్గెట్ చేయాలి, దీర్ఘకాలిక లక్ష్యాలని టార్గెట్ చేయాలన్నమాట. అక్కడ మిస్కాన్సెప్షన్ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి చెప్పాలి. ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ మస్ట్ బి ప్రాక్టీస్ థరోలీ బై SA1. మార్కులు ఎక్కడ మిస్ అవుతాయి? మిస్కాన్సెప్షన్స్ అంటే MCQs దగ్గర మిస్ అవుతుందంటే మిస్కాన్సెప్షన్స్ వల్లే. లేదు, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్లో ఆన్సర్స్ సరిగ్గా రాయిపోవడం వల్ల మిస్ అవుతున్నాయి అంటే ఆ రెండు విషయాల్ని కూడా చెక్అవుట్ చేస్తామని చెప్పాం మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ అండ్ ఇంటెన్స్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. దీనికోసం విద్యార్థికి ఏం కావాలంటే రెగ్యులర్ అండ్ ఇంటెన్స్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ఈ రెండు అవసరం అని చెప్పాము. దానికోసం మన దగ్గర ఉన్నంటే పుస్తకాలు ఉన్నాయి, మొబైల్ ఉంది. ఇక ఈ విద్యార్థికి రాసేటువంటిది మనం ఏంటి? B+ కానీ, Bకి కానీ, Cకి కానీ దేనికి రాయాల్సిన ఇదే సేమ్. ఏంటది? దిస్ వాజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఇది ఒక సవాల్తో కూడింది. లెట్ us రివ్యూ ద కాన్సెప్ట్స్ టుగెదర్. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాము అనేటువంటి భరోసాని విద్యార్థికి ఇచ్చాము. ఇక ఇదొకటేనా, ఇంకేమైనా ఉంటాయా చూద్దాం. ఇక దీనిలో మనం రాసిన దిస్ వాజ్ ఛాలెంజింగ్ టాస్క్ ఇది రాసాము. ఇవి కాకుండా మనం ఇదిగోండి 1 2 3 4 మోర్ ఉన్నాయి. డోంట్ గివ్ అప్, ప్రాక్టీస్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. అలాగే రైట్ మోర్ ఫోకస్ అండ్ రివిజన్. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ B+ కానీ, B కానీ, C కానీ గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు వీటిని. నేను అదే ఇక్కడ మెన్షన్ చేశాను. B+ కానీ, B కానీ, C కానీ ఎవరికి వచ్చిన అదే రకమైన విషయాలని మీరు రాయొచ్చు అనమాట. ఇక దీని తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ఇక్కడ ఉపాధ్యాయుని సంతకం, ఇక్కడ HM సంతకం, ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్. దీని తర్వాత ఆఖర్లో మనకి ఇది ఇవ్వబడింది. ఎస్, ఇక్కడ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి మనకి. దీనికి ముందు ఒకటి వచ్చింది, మనం స్టూడెంట్ ప్రొఫైల్ పూర్తి చేసినప్పుడు ఒకటి వచ్చింది మనకి. అది గత సంవత్సరానికి సంబంధించిన రికార్డు. అంటే ఇప్పుడు 4వ తరగతి చదివే విద్యార్థి 3వ తరగతిలో ఉన్నప్పుడు మనం చేసిన రికార్డు అది. ఇప్పుడు మరలా గనక GFLN ORF ద్వారా మళ్ళా గనక బేస్ లైను లేదా ఎండ్ లైన్ గనక కండక్ట్ చేస్తే దాన్ని నమోదు చేయాలన్నమాట. ఇక్కడ తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ మ్యాథమెటిక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ సంవత్సరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ సంవత్సరం ఇదిగోండి ఇక్కడ గ్యారంటీడ్ FLN. ఈ సంవత్సరం కండక్ట్ చేసినట్లయితే మాత్రమే దీన్ని పూర్తి చేయాలి. కండక్ట్ చేయకపోతే అక్కర్లా. కండక్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా దీన్ని పూర్తి చేయాలి. ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది. దీని ముందు పూర్తి చేసింది గత సంవత్సరానికి సంబంధించింది. ఓకే, ఆ తేడా మీరు గమనించి ఉంటారు. ఇక అంటే దీన్ని కండక్ట్ చేసినప్పుడు మాత్రమే పూర్తి చేస్తాం. ప్రస్తుతానికి దీంతో పని లేదు మనకి. అయితే మదర్ ఎంగేజ్మెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
మనకి మదర్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ప్రతి నెల కూడా పేరెంట్ మీటింగ్ మనం పీటీఏ నిర్వహిస్తాము. అయితే సంవత్సరం 2 సార్లు మెగా పీటీఏ నిర్వహిస్తాం. అది ఒక ఉత్సవంలా నిర్వహిస్తాము. కానీ ప్రతి నెల కూడా ఉండే పీటీఏలో సోకాల్డ్ పేరెంట్ యొక్క మదర్ హాజరయ్యారా లేదా అనే విషయాలు మనకి టిక్ ద్వారా తెలియచేస్తాం అనమాట. మదర్ మీటింగ్స్కి అటెండ్ అయితే జూన్లో అటెండ్ అయితే టిక్ పెడతాము, జూన్లో అటెండ్ టిక్ పెడతాము, ఆగస్ట్లో టిక్ పెడతాం. ఇప్పుడు జూలైలో ఉంది కాబట్టి మనం మార్కులు ఇచ్చే, ఆగస్ట్లో ఉంది కాబట్టి ఆగస్ట్ నెలలో మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కాబట్టి వెంటనే మనం పీటీఎం పెట్టి ఆ సందర్భంలో మనం దీన్ని ఇక్కడ అటెండ్ అయితే మనం టిక్ పెట్టవచ్చు అనమాట. ఇక ఇది కాకుండా మదర్ వర్క్షాప్ తప్పనిసరిగా ప్రతి పాఠశాలల్లో కూడా సెమిస్టర్ 1లో ఒకటి, సెమిస్టర్ 2లో ఒకటి తప్పనిసరిగా జూన్ నెల నుంచి నవంబర్ నెల దాకా మనం సెమిస్టర్ 1గా కన్సిడర్ చేస్తాము. అలాగే డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా సెమిస్టర్ 2గా కన్సిడర్ చేస్తాము. ఈ సందర్భంలో సెమిస్టర్ 1లో మనం వర్క్షాప్ని పేరెంట్స్కి కండక్ట్ చేయాలి. దానిలో వాళ్ళు పాల్గొన్నట్లయితే ఏ డేట్న మనం కండక్ట్ చేసామో చెప్పాలి. దాంట్లో అసలు రాలేదనుకోండి, దానికి అటెండ్ కాలేదనుకోండి, నీడ్ సపోర్ట్ దగ్గర టిక్ పెడతాం. లేదా వచ్చినా అలాగా సెడెంటరీగా అలాగే కూర్చున్నారు, దేంట్లోనే పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు కూడా నీడ్ సపోర్ట్ దగ్గర టిక్ పెడతాము. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి గుడ్ ఎక్సలెంట్ అనేదాన్ని ఇక డిసైడ్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం మనం కొత్తగా తప్పనిసరిగా సెమిస్టర్ 1లో ఒకటి, సెమిస్టర్ 2లో ఒకటి మదర్ వర్క్షాప్ అనేది నిర్వహించాలి. వర్క్షాప్కి సంబంధించి మనం టీఎల్ఎం తయారు చేయడం కానీ, లేదా పిల్లలకి మనం ఎలాగా ఇంటి దగ్గర బోధించాలో జిఎఫ్ఎల్ఎన్లో ఉందండి. మదర్స్ వర్క్షాప్ గురించి దాంట్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఎన్లో ఇది ఎస్పెషల్లీ అన్ని క్లాసులకు వర్తిస్తుంది ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒక వర్క్షాప్ నిర్వహించి ఇంటి దగ్గర పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, లేకపోతే కాన్సెప్ట్స్ని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి మదర్ అనేది ఇక్కడ మనం చేసి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక దీన్ని బట్టి మనం జూను, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు మాత్రం ఇక్కడ ఫిల్ చేస్తాము. నవంబర్ లోపల దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళా సెకండ్ సెమిస్టర్ దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి మార్పులను జాగ్రత్తగా గమనించండి. సో ఇది సరిపోతుంది. కేవలం వీటిని మాత్రమే మనం ఈసారి FA1 పరీక్షల అనంతరం పూర్తి చేయాల్సిన అంశాలు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.